క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని కలెక్టర్ సంగీత సత్యనారాయణ జెడ్పీ చైర్మన్ పుట్టమధు అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సీఎం కప్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. యువత క్రమశిక్షణతో సాధన చేసి తెలంగాణను అగ్రభాగాన నిలపాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని జెడ్పీ చైర్మన్ పుట్టమధు ఆకాంక్షించారు. దేశానికి తెలంగాణ పథకాలు దిక్సూచిగా నిలుస్తున్నాయని ఆయన కొనియాడారు. నేటి యువత రేపటి దేశ భవిష్యత్తు అని చిత్తశుద్ధితో సాధన చేసి లక్ష్యాలను అధిగమించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 3 రోజుల పాటు జరిగిన క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ప్రతి గ్రామానికి ఒక క్రీడా మైదానాన్ని కూడా ఉండాలని ఆలోచించి మారుతున్నటువంటి పరిస్థితులలో యువకులకి మంచి ఆరోగ్యం ఉండాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పినటువంటి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో యువకులు ఆరోగ్యవంతులుగా ఉండేందు కోసం ఆయన ముందు చూపుతూ ఇప్పటికే క్రీడా మైదానాల పేరుతోటి మరి ప్రతి గ్రామానికి ఒకటి ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఈ ఆటల పోటీలు ఎంతో కొంత ఇవాళనే కనబడకపోయినా ఈ పోటీల ద్వారా అనేక మంది యువకులు వారి యొక్క నైపుణ్యాలు బయటికి వచ్చి ఇప్పటికే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, దాదాపు 900 పైచిలకు పిల్లలు జిల్లా స్థాయి వరకు పాల్గొనడం జరిగింది. 300 పైచిలకు పిల్లలు సెలెక్ట్ అవుతా ఉన్నారు.